మార్నింగ్ 10:20 అయింది. పార్ట్ టైంకి వెళ్తున్నా అండ్ ఈరోజు సెయింట్ ప్యాట్రిక్స్ డే కాబట్టి వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. ఆల్రెడీ లేట్ అయిపోయింది. 10 minutesలో నేను వర్క్ దగ్గర ఉండాలి. చాలా ఫాస్ట్గా నడుస్తున్నాను. వెదర్ అయితే బాగుంది, బట్ వర్షం పడుతుందేమో తెలీదు. చాలా అయితే వివత్సంగా ఉంది, చేతులు ఫ్రీజ్ అవుతున్నాయి. సో ఈరోజు మ్యాక్సిమం అన్నీ సిటీ సెంటర్లో క్లోజ్ చేసి ఉంటాయి స్టోర్స్, బట్ మా స్టోర్ ఓపెన్ ఉంది. సో వర్క్ వెళ్ళాలన్నమాట. సో ఐ హ్యావ్ నో చాయిస్ కాబట్టి వెళ్తున్నాను. సో మీకు ఈరోజు ప్యాట్రిక్స్ డే కాబట్టి కార్క్ సిటీలో ప్యాట్రిక్స్ డే, సెయింట్ ప్యాట్రిక్స్ డే ఎట్లా చేస్తారు, పరేడ్ ఎట్లా ఉంటుంది, ఎట్లాంటి కమ్యూనిటీస్ అన్నీ ఉంటాయి దాంట్లో, అవన్నీ ఈరోజు వ్లాగ్లో వస్తాయి. అట్లాగే ప్యాట్రిక్స్ డే అనేది ఎందుకు జరుపుకుంటారు, దాని వెనకాల ఉన్న హిస్టరీ ఏంటనేది కూడా మీకు ఈ వ్లాగ్లో చెప్తాను. సో ప్యాట్రిక్స్ డే పరేడ్ దగ్గర కలుద్దాం. ఇంకా 1 minute ఉంది పార్ట్ టైంకి రీచ్ అవ్వడానికి, బట్ ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాను. సిటీ సెంటర్కి వచ్చేసాను. జస్ట్ రోడ్ క్రాస్ చేసి వెళ్తే వచ్చేసినట్టే. సో 1 or 2 minutes లేట్ అయితే ప్రాబ్లం లేదు. ప్రస్తుతానికైతే షాప్స్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. 10:30 అయినా సరే ఐ థింక్ అందరూ పరేడ్ కాబట్టి క్లోజ్ చేసినట్టున్నారు. సో నేను మెయిన్ రోడ్లో నుంచి వెళ్ళట్లేదు, షార్ట్కట్ ఓపెరా హౌస్ నుంచి వెళ్తున్నాను కాబట్టి మెయిన్ స్ట్రీట్లో ఏం జరుగుతుందని నేను చూపించలేను. బట్ ఐ విల్ ట్రై మై బెస్ట్ టు షో యూ సంథింగ్. ఓకే, అండ్ ప్రజెంట్ అయితే ఎక్కడ జనాలు కనిపించట్లేదు నాకు. సో అందరూ కూడా ఖాళీగా ఉంది రోడ్స్ అన్నీ. ఫోర్డ్ మ్యూజియం ఇది ప్రస్తుతానికి ఈ లైన్లో అయితే ఖాళీగా ఉంది. షాప్స్ 1-2 ఓపెన్ చేసి ఉన్నాయి కాబట్టి ప్రాబ్లం లేదు. సో విల్ టేక్ దట్ రోడ్. సో అది తీసుకుంటే మీకు మెయిన్ సిటీ చూడొచ్చు అనమాట. అండ్ ఇది ప్యాట్రిక్స్ డే కాబట్టి అందరూ గ్రీన్ వేసుకుంటున్నారు. సో యూ కెన్ సీ పీపుల్ ఆర్ వేరింగ్ గ్రీన్ హ్యాట్స్, గ్రీన్ టీ-షర్ట్స్. నాకు ఏదో గ్రీన్ టీ-షర్ట్ ఉందని మేనేజ్ చేశాను. సో ప్యాట్రిక్స్ పరేడ్కి ఎక్సైటెడ్ ఉన్నాను. ఐ థింక్ ఐ కెన్ సీ ఆల్రెడీ బ్యారికేడ్స్ పెడుతున్నారు స్ట్రీట్స్లో సిటీ కౌన్సిల్ వాళ్ళు. అండ్ ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ పరేడ్స్ ఇన్ యూరోప్ అని అంటారు, ఎస్పెషల్లీ ఇన్ ఐర్లాండ్. నేను తెలుసుకున్నది అయితే సెయింట్ ప్యాట్రిక్ అనే ఒక సెయింట్ అనమాట. సో బేసికలీ ఈజ్ అ మత ప్రచారకుడు, మత బోధకుడు. ఆయనకి గుర్తుగా సెయింట్ ప్యాట్రిక్స్ డే అనేది చేస్తుంటారు. ఒక ఫన్నీ థింగ్ ఏంటంటే ఐరిష్ వాళ్ళు, ఓ మై గాడ్, ఎక్కడో సెక్యూరిటీ అలారం మోగుతుంది. నా వాయిస్ వినపడకపోవచ్చు, చూడండి. సంథింగ్ రాంగ్ విత్ దిస్. ఓకే, సో ప్యాట్రిక్స్ డే గురించి చెప్తున్నాం. యా, సో ఆయన గుర్తుగా చేస్తారు. ఫన్నీ థింగ్ ఏంటంటే ఐర్లాండ్లో ఐర్లాండ్ ఇండిపెండెన్స్ డే కన్నా కూడా ప్యాట్రిక్స్ డే అనేది చాలా పెద్దగా చేస్తారు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఇండిపెండెన్స్ డేకి సెలవు ఇవ్వరు, నాకు తెలిసినంతవరకు లేదు. బట్ ప్యాట్రిక్స్ డేకి మాత్రం ఆల్మోస్ట్ హాలిడే ఉంటుంది. ఓ మై గాడ్, ఇచ్చారు. సో దట్స్ అవర్ స్టోర్. ఆల్మోస్ట్ ఐ థింక్ నేనే ఓపెన్ చేస్తున్నట్టున్నా. సో పరేడ్ జరిగేది ఇక్కడే. యూ కెన్ సీ రోడ్ అంతా బ్లాక్ చేసి ఉంది. ఐఎమ్ ఎక్సైటెడ్. సో నేను ఆల్రెడీ మా మేనేజర్కి చెప్పాను, పరేడ్ స్టార్ట్ అయ్యేటప్పుడు ఐ విల్ నాట్ సిట్ ఇన్ ద స్టోర్ అండ్ ఐ వాంట్ టు వాచ్ ద పరేడ్. సో దట్స్ మై స్టోర్, లూయిసా. ఆల్మోస్ట్ సీ యూ అట్ ద పరేడ్. సో ఫైనల్లీ స్టోర్ ఓపెన్ చేశాను. ఇంకా నా కొలీగ్స్ కూడా వచ్చేసారు. సీల్ ఓపెన్కి ఏంటంటే మేము ఐరిష్ ఫ్లాగ్ని ఫేస్ మీద డ్రా చేసుకుంటున్నాం. సో నా కొలీగ్ తీసుకొచ్చింది పక్కన స్టోర్ నుంచి. సో నాకు కూడా గేమ్ చెప్పాను. సో యాక్చువల్గా రివర్స్ చేస్తే ఇట్ బికమ్స్ అన్ ఇండియన్ ఫ్లాగ్. సో చాలా ఎక్సైట్ ఉన్నాం. ఈలోపు ఒకసారి నేను బయటకు వెళ్ళి చూస్తే ఆల్రెడీ రోడ్ మీద జనాలు స్లోగా రావడం, గ్యాదర్ అవ్వడం స్టార్ట్ అయింది. అందరూ ప్యాట్రిక్స్ డే క్యాప్స్ పెట్టుకోవడం, గ్రీన్ కలర్ డ్రెస్సెస్ వేసుకోవడం అనేది ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో ఐ కాంట్ వెయిట్ అనమాట. సో చూస్తున్నాం, వెదర్ కూడా బాగుంది. Excited, Kerry? So excited. I'm gonna do it. Am I excited? So excited. What do you think of me being excited? Chloe, are you excited?
Yeah, so excited. It's huge. Okay, I'm wearing this. సో ఇంకా కస్టమర్స్ వస్తున్నారు. సో కస్టమర్స్‌ని చూస్తున్నాం. అండ్ పియర్సింగ్ చేయడం అనేది నా జాబ్‌లో ఒక పార్ట్ అనమాట. సో మెయిన్ పార్ట్ ఇది. సో ఈలోపు ఒక ఫ్రెండ్స్ ఇద్దరొచ్చారు మాకు గుర్తుగా ప్యాట్రిక్ స్టిక్ గుర్తుగా పియర్సింగ్ చేయించుకుందామని. సో ఇంకా పియర్సింగ్ చేశాను. తన ఫ్రెండ్ ఫోటోస్ తీసుకుంటానంటే ఓకే అని చెప్పాననమాట. సో పియర్సింగ్స్ చేసిన తర్వాత చాలా ఎక్సైటెడ్ అనిపించింది. సో స్లోగా జనాలు గ్యాదర్ అవుతున్నారు. ఆల్మోస్ట్ లైక్ 11:30 అవుతుంది. అండ్ వెదర్ కూడా వర్షం పడి ఆగింది. సో అండ్ పియర్సింగ్ చేసిన తర్వాత ఎలా దాన్ని కేర్ చేసుకోవాలి, ఆఫ్టర్ కేర్ అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాననమాట తనకి. ట్విస్ట్ చేసుకోవాలి, క్లీన్ చేసుకోవాలి ఎవ్రీడే రెగ్యులర్గా అనేది. ఈ పియర్సింగ్స్ అనేది కొంచెం ట్రిక్కీ. మన ఇండియాలో లాగా నీడిల్తో కాదు, షార్ప్గా హ్యాండ్ ప్రెషర్ డివైస్. సో కొంచెం కేర్ బాగా తీసుకోవాలన్నమాట. అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇట్స్ స్టార్టింగ్ గైస్ పరేడ్. సో మేము షాప్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి లక్కీగా మాకు ఫస్ట్ ఫ్లోర్ నుంచి అమేజింగ్ వ్యూ ఉంటుంది. సో చూడ్డానికి వెళ్ళిపోదాం పదండి. సో ఇంకా స్టార్ట్ అయిపోవడానికని మాకు ఎలా తెలిసిందంటే లోకల్ పోలీస్ వాళ్ళు బైక్ ర్యాలీ చేశారు. అండ్ అట్లాగే ఆర్మీ వాళ్ళు ఫస్ట్ మార్చ్ చేశారనమాట పెద్ద పెద్ద మ్యూజిక్ చేసుకుంటూ. సో నాకు 1-2 క్లిప్స్ రికార్డ్ చేశాను, మీరు చూడొచ్చు ఇక్కడ. సో మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ పట్టుకొని పెద్ద పెద్ద సౌండ్ చేసుకుంటూ స్టార్ట్ అవుతుందని అలర్ట్ చేయడానికి జనాల్ని. సో జనాలందరూ ఇంకా వాళ్ళ ప్లేసెస్కి వచ్చేసి నుంచున్నారు. ఒకటి బాగా ఏంటంటే ఒకరినొకరు తోసుకోకుండా చాలా బాగా నుంచున్నారు. మేము ఇంకా కింద స్టోర్ లాక్ చేసేసాం. సో మేము పైకి మా స్టోర్ మీద సెకండ్ ఫ్లోర్ ఎక్కి వ్యూ చూస్తున్నాం పరేడ్ని. సో నాతో పాటు నా కొలీగ్స్ క్లోయి అండ్ కెరీ ఆర్ దేర్. సో వీ ఆల్ ఆర్ వాచింగ్ పరేడ్ అండ్ దే హ్యావ్ టు బేర్ మీ బికాస్ దిస్ ఇస్ మై ఫస్ట్ పరేడ్. ఐఎమ్ స్క్రీమింగ్. Look at the lip card. Oh my god, who is that guy? The leprechaun. Oh my god, this is way beyond what I expected. సో ఇంకా నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వీడియోస్ రికార్డ్ చేశారు. అట్లాగే నా క్లాస్మేట్స్ కొంతమంది వస్తే వాళ్ళు కూడా కింద నుంచి మమ్మల్ని రికార్డ్ చేశారు. ఇంకా చాలా గట్టిగా అరుస్తున్నాను నేను, ఎందుకంటే ఎక్సైట్మెంట్ తట్టుకోలేక. కొంచెం వియర్డ్గా అనిపించింది, బట్ పర్లేదు బికాజ్ ఇట్స్ మై ఫస్ట్ డే. అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, నా ఫ్రెండ్స్ని అడిగాను సెయింట్ ప్యాట్రిక్స్ డే అసలు ఎందుకు జరుపుకుంటారు ఏంటి అనేది. సో నాకు తెలిసింది ఏంటంటే ఈ సెయింట్ అనే ప్యాట్రిక్ అనే ఆయన ఇక్కడ క్రిస్టియానిటీని హీజ్ లైక్ మత ప్రచారకుడు అనమాట. ఈయన అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే ఆయన ఐరిష్ వ్యక్తి కాదు. సో హీఈస్ నాట్ అన్ ఐరిష్ గాయ్. హీ వాజ్ బోర్న్ ఇన్ రోమన్ బ్రిటన్, సో ప్రెజెంట్ ఇంగ్లాండ్. సో ఆయన ఒరిజినల్ నేమ్ వచ్చేసరికి మేవిన్ సకట్. అండ్ 16 ఇయర్స్ ఉన్నప్పుడు ఆయన్ని ఐరిష్ దొంగలు కిడ్నాప్ చేసి ఐర్లాండ్ తీసుకొచ్చి అతను ఒక స్లేవ్ని చేసేసారనమాట. సో ఆయన ఏం చేశాడంటే ఇక్కడ పశువులను కాసుకుంటూ రకరకాలుగా స్లేవ్గా బతికాడు. ఈ టైంలో ఆయనకి క్రిస్టియానిటీ మీద ఇంట్రెస్ట్ పెరిగి చాలా గట్టి నమ్మకాన్ని పెంచుకున్నాడు. తర్వాత ఆయన ఆ దొంగల నుంచి తప్పించుకొని మళ్ళీ బ్రిటన్కి వెళ్ళిపోయి కానీ మళ్ళీ మతాన్ని ఇంకా ప్రచారం చేద్దామని ఐర్లాండ్ తిరిగి వచ్చాడనమాట. సో ఇక్కడ ఐరిష్ జనాలకి క్రిస్టియానిటీని బోధించి అండ్ బేసిక్గా ఈ షామ్రాక్ అనే ఆకు ఉంటుంది. సో ఆ మూడు ఆకుల గుండిని క్రైస్తవ మతాన్ని ప్రచారం చేశాడు. సో ఈ మూడాకుల గుండి సో బేసిక్గా అందుకే ఈ షామ్రాక్ అనే ఒక సింబల్ అనేది ఈ ప్యాట్రిక్స్ డేకి ఒక మెయిన్ చిహ్నంగా అయిపోయిందనమాట. ఆయన March 17th 461 ADలో చనిపోయారు. సో ఐర్లాండ్లో ఆయన చేసిన సేవలకు గౌరవించడానికి ఈ రోజుని సెయింట్ ప్యాట్రిక్స్ డేగా జరుపుకుంటారనమాట. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే న్యూయార్క్లో సెయింట్ ప్యాట్రిక్స్ డే అనేది చాలా ఫేమస్.
ఎందుకంటే 18th అండ్ అలాగే 19th సెంచరీస్‌లో కొన్ని లక్షల మంది ఐరిష్ పీపుల్ అమెరికాకి మైగ్రేట్ అయ్యారనమాట. సో, అక్కడ వాళ్ళు వాళ్ళ కల్చర్‌ని, వాళ్ళ ట్రెడిషన్స్‌ని అమెరికాలో సెలబ్రేట్ చేసుకోవడం మొదలుపెట్టారు. సో, అందుకనే న్యూయార్క్‌లో ఫస్ట్ ప్యాట్రిక్స్ డే పరేడ్ అనేది 1762లో జరిగింది. సో, అది బేసిక్‌గా అమెరికా ఫ్రీడమ్ మూవ్‌మెంట్‌కి ముందనమాట. సో, ఇప్పటికీ ప్యాట్రిక్స్ డే పరేడ్ అనగానే అందరికి న్యూయార్క్‌లో ఉన్న ప్యాట్రిక్స్ డే పరేడ్ గుర్తొస్తుంది. ఎందుకంటే చికాగోలో అయితే ఒక నది మొత్తాన్ని గ్రీన్ కలర్ డై చేస్తారనమాట. సో, అలాంటివన్నీ కూడా ఇంట్రెస్టింగ్, అది బాగా ట్రెండ్ అయింది. సో, దట్స్ హిమ్. సో, మాకు ఇంకొకటి బాగా ఇంట్రెస్టింగ్ అనిపించిందంటే బేసిక్‌గా అన్ని కౌంటీస్‌లో ఈ పరేడ్ జరుగుతది. సో, పరేడ్‌లో మెయిన్ ఇంట్రెస్టింగ్ థింగ్ వచ్చేసరికి ఆ కంట్రీలో, ఆ ప్లేసెస్‌లో ఉన్న లోకల్ కమ్యూనిటీస్, బేసికలీ స్పోర్ట్స్ కానియండి, ఫిజికలీ ఛాలెంజ్డ్ పీపుల్ కానీ, సో ఈ కమ్యూనిటీస్ అన్నీ ఒక గ్రూప్స్‌గా పరేడ్‌లో పాల్గొంటారు. అండ్ అట్లాగే వేరే వేరే కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ మైగ్రెంట్ అయిన వాళ్ళు, ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు కూడా వాళ్ళ ఫ్లాగ్స్ పట్టుకొని మార్చ్‌లో పాల్గొంటారు. సో, మీరు చూస్తుంటే చైనీస్ పీపుల్‌ని చూడొచ్చు, బ్రెజిలియన్స్‌ని చూడొచ్చు, ఇండియన్స్ కూడా వాక్ చేశారు. అండ్ అలాగే జపనీస్ పీపుల్, నేపాల్ పీపుల్, సో వీళ్ళందరూ ఎప్పటినుంచో ఇక్కడ ఉంటున్న వాళ్ళనమాట. సో వాళ్ళ కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు డ్రెస్ చేసుకోవడం, అలాగే పాలస్తీన్ పీపుల్ని చూడొచ్చు, అరబ్ కంట్రీస్ నుంచి, ఉక్రెయిన్, డిఫరెంట్ అనమాట. సో మీకు ఇక్కడ చూస్తే ఐ థింక్ అది What is this community, Chloe? This one. Is it they're a tap Irish dance? Irish dancing. That's Irish dancing. సో ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చామన్నమాట. పరేడ్ అయిపోవచ్చింది. నేను మొత్తం రికార్డ్ చేయలేదు, ఆల్మోస్ట్ 1 అవర్ జరిగింది పరేడ్. ఇంకొకటి ఇంట్రెస్టింగ్ ఏంటంటే, సో ఐర్లాండ్ ప్రైమ్ మినిస్టర్ కార్క్ సిటీకి వచ్చి ఇక్కడ పరేడ్ని చూశారు ఆయన. ఎందుకంటే ఆయన ఇక్కడి నుంచి గెలిచాడంట. ఇక్కడ మీరు చూడొచ్చు చైనీస్, ఐ మీన్ సౌత్ ఏషియన్ కంట్రీస్. నేను అరిచే అరుపులకి ప్రతి ఒక్కళ్ళు అక్కడ ఆగి నా వంక పైకి చూసి హ్యాండ్ వేవ్ చేస్తున్నారు. నాకు చాలా భలే ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆల్మోస్ట్ చాలామంది ఫొటోస్ అవి తీసుకున్నారు. ఎందుకంటే పైనుంచి చాలా గట్టి గొంతుతోనే అరుస్తున్నాను. నాకైతే కొంచెం ఎంబారసింగ్ అనిపించలేదు. మన ఇండియన్స్ చాలామంది, నా ఫ్రెండ్స్ వాళ్ళు కనిపిస్తే వాళ్ళు కూడా కనిపించారనమాట. హాయ్ చెప్పారు కింద నుంచి. సో వ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. I love Jesus. Oh my God. We're in touch with our family. Okay. Jag har I don't think so. I think it's end.